సేమియా ముద్ద అవ్వకుండా ఇలా పొడి పొడిగా రావాలంటే ఈ చిన్న తప్పు అస్సలు ఎంత పొడి పొడిగా నూడిల్స్ లాగా ఉందో చాలా మందికి సేమియా చేయగానే ముద్దలుగా అయిపోతుంది. కానీ ఒక్క చుక్క నీరు ఎక్కువ కాకుండా చల్లారిన కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మధ్యలో ఒక సీక్రెట్ టిప్ కూడా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఒక ప్లేట్లో బాదంను చిన్న ముక్కలుగా చేసి మినపగుళ్ళను కొంచెం తీసుకొని వేరుగా శనగపప్పును కొంచెం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత టమాటా పండు ఒక పెద్ద సైజ్ టమాటా పండును చిన్న ముక్కలుగా చేసుకొని ఆ తర్వాత 5 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సేమియాలను 1/2 కిలో సేమియాలను ఇలా చెంబుతో నేను కొలుసుకున్నానండి. ఫస్ట్ ఒక చెంబు, ఆ తర్వాత ఇన్ని కొంచెం అయ్యాయండి సేమియాలు, వాటిని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. అలాగే ఆ చెంబుతోనే ఒక చెంబు నీళ్ళను తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్ తీసుకొని 3 టీ స్పూన్ల నూనెను వేసి ఆ నూనె వేడి అయిన తర్వాత ఆ మినపగుళ్ళు బుడ్డలు మరియు బాదం పలుకులను ఆ నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న బుడ్డలు వాటిలో ఉల్లిపాయలు, టమాటా పండ్లను, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకులను వేసి కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును, రుచికి కొంచెం పసుపును, ఆ తర్వాత కొంచెం జీలకర్రను, ఆ తర్వాత కొంచెం ఆవాలను వేసుకొని బాగా కలుపుకోవాలి అండి. తర్వాత ప్లేట్ మూసేసి ఒక 5 మినిట్స్ పెట్టాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానికి అప్పుడు స్టార్టింగ్లో చెప్పిన ఒక చెంబు నీళ్ళను వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఒక చెంబు నీళ్ళను వేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళను వేసి తర్వాత క్లోజ్ చేసేయాలండి. అదని వచ్చేసిందండి. ఇప్పుడు దాంట్లో సేమియాలను వేసేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత సేమియాలు రెడీ అండి. ఇంతే పర్ఫెక్ట్ సేమియా. ఎలా పొడి పొడిగా వచ్చిందో చూడండి, అస్సలు ముద్దలా లేకుండా. ఇది పొడి పొడిగా రావాలంటే ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తానన్నాను కదండి, ఆ సీక్రెట్ టిప్ ఏంటో ఇప్పుడు రివీల్ చేయబోతున్నానండి. సేమియాలకు ఒక చెంబు సేమియా తీసుకుంటే ఒక చెంబు నీళ్ళను మాత్రమే వేసేయాలి. అలా ఈ విధంగా ఇలా కరెక్ట్ కొలతలతో నీళ్ళు వేయడం వల్ల సేమియాలు ముద్దలవ్వకుండా వచ్చేస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, నెయ్యితో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ముద్ద అవ్వకుండా పొడి పొడిగా కారం సేమియా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ టిఫిన్ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.